మనముండే ప్లేస్ కాకుండా ఏదైనా పని మీదనో ఏదైనా టూర్కో టెంపుల్కో వెళ్ళినప్పుడు వేరే ఊరికో వేరే స్టేట్కో వేరే కంట్రీకో వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఏదైనా హోటల్లో స్టే తీసుకుంటాం కదా. ఎన్ని రోజులు స్టే తీసుకుంటాము? మహా అయితే 1 day 2 days ఆర్ 1 week ఇలా జరుగుతూ ఉంటుంది కదా. కానీ ప్యారిస్లో మాత్రం ఒక వ్యక్తి 67 సంవత్సరాలు ఒకే హోటల్లో ఒకే రూమ్లో కంటిన్యూగా స్టే చేశాడనమాట. 67 సంవత్సరాల ముందు ఒకసారి చెక్ ఇన్ అయితే 67 సంవత్సరాల తర్వాత చెక్అవుట్ అయ్యాడనమాట. ఇది ప్రపంచంలోనే రికార్డ్ ఇప్పటి వరకు. అతని పేరు జీన్ లీ బాన్. ప్యారిస్లో ఉన్న గ్రాండ్ హోటల్లో అతను స్టే చేశాడు. అతను కూడా మామూలుగా 1 రోజు 2 రోజుల కోసం అని చెప్పేసి స్టే తీసుకున్నాడంట. ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ అతను. ఇంకా పని ప్రొలాంగ్ అయిపోవడము బాగానే ఉంది కదా, కంఫర్ట్గానే ఉంది కదా అని చెప్పేసి ఆ 1 day కాస్త 1 week అవ్వడము, 1 week కాస్త 1 month అవ్వడము బాగానే ఉంది. నేను ఎందుకు ఇల్లు తీసుకోవాలి, నేను ఎందుకు అపార్ట్మెంటో ఏ విల్లానో ఎందుకు కొనుక్కోవాలి, ఇది బాగుంది కదా, కంఫర్ట్గా ఉంది, మంచిగా స్టాఫ్ అన్నీ చూసుకుంటున్నారు, వాటర్ బిల్ కట్టాల్సిన పని లేదు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాల్సిన పని లేదు, హౌస్ క్లీన్ చేసుకోవాల్సిన పని లేదు, అంతా స్టాఫ్ చూసుకుంటారు, 24/7 స్టాఫ్ అవైలబుల్గా ఉంటారు, బాగుంది కదా, నేను ఎందుకు ఇంకా ఇల్లు తీసుకోవాలని ఆయన అక్కడ ఫిక్స్ అయిపోయాడంట. సో హోటల్ స్టాఫ్ కూడా అతన్ని చాలా స్పెషల్గా చూసేవాళ్ళంట. సో అతని హాబీస్ ఏంటి, అతని ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడు, అతని ప్రిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా హోటల్ స్టాఫ్కి తెలిసిపోయాయి. సో అతనికి ఇంకా అది పర్మనెంట్ అడ్రస్ అయిపోయింది. సో ఇప్పుడు హోటల్కి కూడా ఒక లాభమే కదా. ఇతను చెక్అవుట్ అయిపోతే మళ్ళీ ఇంకెవరు వస్తారు, ఆ రూమ్ ఖాళీగా ఉంటుందేమో, మళ్ళీ మనకు బడ్జెట్ లాస్ అవుతుందేమో, ఈ టెన్షన్స్ ఏమీ లేవు. హ్యాపీగా వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వచ్చేస్తుంది, వాళ్ళ పేరు కూడా. సో ఇదొక రికార్డు వాళ్ళ పేరు మీద ఉందంటే వాళ్ళకు కూడా ఒక యూనిక్ ఐడెంటిటీ కదా. వాళ్ళ హోటల్లో 67 సంవత్సరాలు ఉన్నాడంట ఒక వ్యక్తి అంటే వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ. సో వాళ్ళు కూడా అతను స్పెషల్గా చూసేవాళ్ళు. సో 67 సంవత్సరాలు హోటల్ మేనేజ్మెంట్ మారింది, రాజకీయాలు మారాయి, గవర్నమెంట్స్ మారాయి, ఇన్ని మారినా అతను మాత్రం మారలేదు, అతని అడ్రస్ మాత్రం మారలేదు. బాగుంది కదా ఈ స్టోరీ.